గత ఆదివారం మనం ఈ 7 సెట్స్ ఆఫ్ ముద్రలు మనం అది చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలే మనం ధ్యానం చేస్తున్నాం. ఇది డీటెయిల్డ్ బైబిల్ స్టడీ కాదు, కానీ ఒక అవగాహన మనందరికీ రావాలని, కేవలం ఏదో కొంచెం నాలెడ్జ్ సంపాదించుకోవడానికి కాదు, దేవునిని ఆయన వాక్యమును అర్థం చేసుకొని అది అంగీకరించి ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తూ, మనము బలపడుతూ, మనం హెచ్చరింపబడుతూ, మనం ఆదరింపబడుతూ, ఆ వాక్యపు వెలుగులో నడుస్తూ ఇతరులను ఆయన వైపుకి నడిపించాలి, లేక ఆయనను ఇతరులకు పరిచయం చేయాలి ఈ చివరి దినాలలో అనుదినము. అదే ఆశ. కాబట్టి 7 ముద్రలు చూసాం. దాని తర్వాత 2 భాగాల్లో 6 బూరలు. 6వ బూరతో ఆగిపోయింది. గత ఆదివారం 9వ అధ్యాయంతో మనం ముగించాం. ఇవాళ 10వ అధ్యాయము, 11వ అధ్యాయం, 14 వచనాలు. సో ఆల్మోస్ట్ 2 చాప్టర్స్ మనం కవర్ చేసేస్తాం. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మీరు బైబిల్స్ రెడీగా పెట్టుకున్నారని ఆశపడుతూ, మీ గృహాల్లో మీ నోట్స్లు మీరు రెడీ చేసుకున్నారని ఆశపడుతూ, దయచేసి శ్రద్ధగా విని నోట్ చేసుకొని మళ్ళీ తిరిగి దేవుని సహాయాన్ని కోరుతూ ఆ వాక్య భాగములు చదివి నాతో మాట్లాడయ్యా, నన్ను హెచ్చరించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను సరిచేయ్యా. యు హ్యావ్ టు బీ ఓపెన్ when you come to the presence of God. When you open the word of God, we should be open for what God is wanting to talk to us. ఈ బైబిల్ గ్రంథకర్తలు ఏమంటారంటే, అంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో పలు మిస్టరీస్ ఉన్నాయండి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ స్టిల్ రిమైన్ ఎ మిస్టరీ. ఇప్పుడు ఇవి కూడా అన్నిటి గురించిన స్పష్టత ఉందా అంటే వాస్తవానికి లేదండి. అలాగంటే ఏంటండి, మరి మీకు కూడా డౌట్ ఉన్న విషయాలు ఎందుకు చెప్తున్నారంటే అక్కడ బైబిల్లో ఉంది. డౌట్ పడమని కాదు, ఇంకా ప్రభు మాకు బయలుపరచమని. కాబట్టి ఎంత మట్టుకైతే నేను చేసిన స్టడీని బట్టి, నాకు దేవుడిచ్చిన ఆ కొద్దిపాటి అవగాహనను బట్టి నేను ఈ విషయాలు మీ ముందు పెడుతున్నాను. అండ్ యూ హ్యావ్ ఆల్ ద లిబర్టీ టు వెయిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఆస్క్ గాడ్ టు రివీల్ అండ్ టాక్ టు యూ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బెరియా సంఘస్థుల వలె మనం మళ్ళీ వినిన వాక్యం వెళ్ళి వాక్యంతో పరిశీలించి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోర్చి ఆ స్పష్టమైన వివరణ మనం కోరాలి. అది చక్కని బైబిల్ స్టూడెంట్ లక్షణం, లేక దేవుని వాక్యంను అర్థం చేసుకోవాలన్న ఆశపడిన వారి యొక్క లక్షణం బెరియా సంఘస్థులు. అయితే ఈ మిస్టరీస్ ఏంటి ముఖ్యంగా ఈ 2 చాప్టర్స్లో. అండ్ బై ద వే 6వ ముద్ర తర్వాత ఒక చిన్న గ్యాప్ వస్తుంది. తర్వాత మళ్ళీ 7 బూరలు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ 6వ బూర అయిన తర్వాత ఒక చిన్న గ్యాప్. ఎందుకు దేవుడు అంటే, ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ అమేజింగ్. దేవుడు ఎందుకు ఆ చిన్న గ్యాప్ తీసుకుంటున్నాడు మధ్యలో అంటే, భవిష్యత్తులో జరగబోయే ఈ భయంకరమైన పరిస్థితులకు ఈ ప్రపంచమంతా గురి అవుతున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపను, తన కనికరమును ఎలా కనపరుస్తున్నాడన్నది గుర్తు చేయడానికి దేవుడు ఈ మధ్యలో ఇంటర్వెల్స్ని పెట్టాడు. ఇట్స్ అమేజింగ్. when I saw that, it was so beautiful, it was so comforting that God, while he is judging the world, he is still telling, I am gracious and I have mercy towards everybody. Wow. డోంట్ ఎవర్ ఫర్గెట్, ఈవెన్ రైట్ నౌ ఈ COVID-19 సిచ్యువేషన్లో ప్రపంచమంతా ఈ రీతిగా ఈ భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్ వి నాట్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ మర్సీ అండ్ గ్రేస్? ఐ కెన్ టెల్ యూ విత్ ఆల్ ఆనెస్టీ, ఈచ్ డే ఇఫ్ యు ఆర్ అలైవ్, ఇట్ ఈస్ ద ష్యూర్ మర్సీ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. 3 పూటలు మనం తిరగలుగుతున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. కష్టమైన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. సరి అయిన ఆదాయం లేదా? లేదు. ఇంకా చాలా క్లిష్టమైన సమస్యలు వస్తున్నాయి. భయాలు ఉన్నాయా? ఉన్నాయి. బట్ స్టిల్ ఈవెన్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ యామ్ గ్రేషియస్ టువర్డ్స్ యూ. డోంట్ ఫర్గెట్ అండి. కాబట్టి ఇది ఇంకొక రిమైండర్ ఇవాళ ఈ గ్యాప్లో. ఎందుకంటే మనం గత వారం మనం చూసాం, 4 బూరలు అయిపోయిన తర్వాత 3 సార్లు ఆ దేవదూత అయ్యో 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 అంటే, ఇప్పటికొచ్చిన కష్టాల కన్నా ఇంకా తీవ్రమైన పరిస్థితులు రానంటున్నాయి. 5వ బూర, 6వ బూర, 7వ బూర, ఒక్కొక్క బూర గురించి అయ్యో ఓ అని చెప్పటం మనం చూసాం. ఈ 6th అయిపోయిన తర్వాత ఇంకా 7th ట్రంపెట్కి వెళ్ళకముందు
there is this parenthesis or a gap. And there are 4 mysteries. And we'll ask God all over again to help us understand these mysteries. ఇక్కడున్న 4 మర్మాలు నేను గబగబా చెప్తాను, సహోదరులు ఉన్నారు నాకు సహాయం చేయడానికి. ఆ వచనాలు మనం చూసుకుంటా వెళ్తాం. మొదటి మర్మము, ఒక శక్తివంతమైన తెలుగు బైబిల్లో బలమైన 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయం మొదటి వచనంలో మనకి మొదటి మర్మం మనకి అక్కడ ఆ వివరణ మనకు ఉంటుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం దయచేసి చూడండి మీ గృహాలలో, అలాగే ఇక్కడ చదువుతున్నప్పుడు వినమని కోరుతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఇదేనండి మనకు ఒక అరగంట అయిపోద్ది, కానీ నేను ఐ హ్యావ్ టు కవర్ 1.5 chapters. అయితే ఫస్ట్ మిస్టరీ, ఇఫ్ యు ఆర్ టేకింగ్ డౌన్ నోట్స్, ద మిస్టరీ ఆఫ్ ద మైటీ ఏంజల్ అని రాసుకోండి. బలమైన దేవదూత. ద మిస్టరీ అండ్ దిస్ హోల్ మెసేజ్ ఇస్ అబౌట్ టెస్టిమనీ. కాబట్టి శీర్షిక టెస్టిమనీ టైం, సాక్ష్య సమయము. ఎవరిస్తున్నారు ప్రప్రథమంగా సాక్ష్యము అంటే ఈ బలమైన దేవదూత, దాని తర్వాత 2 సాక్షులు. అండ్ ఆల్ ఆఫ్ దిస్ పోర్షన్ ఈజ్ బ్రాడ్లీ మిస్టీరియస్. ఎందుకు ఈ బలమైన దేవదూత ఒక మిస్టరీ అండ్ మైటీ ఏంజల్ అని మనం ఎందుకు అంటున్నామంటే, ఇంకా అక్కడున్న ఆ 4 వివరణలు, ఆ 4 వివరణలను బట్టి మరి ఈ మైటీ ఏంజల్ బలమైన దేవదూత ఎవరు, అది కదా మనకి కావాలి. దట్ ఈస్ బైబిల్ కామెంటరేటర్స్ సే దట్ ఇట్స్ ఎ మిస్టరీ. అండ్ బ్రాడ్లీ పీపుల్ హ్యావ్ అగ్రీడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ స్టిల్ డెంట్ అగ్రీ. సో ఎక్కువ మంది అగ్రీ అయింది ఏంటంటే ఇది వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే అని. కాబట్టి నేను ఆ స్టడీ చేసిన తర్వాత ఈవెన్ ఐఎమ్ సేయింగ్ దట్ ప్రాబబ్లీ దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే పాస్టర్ గారు ఏంటంటే, అంటే ఎక్కువ మంది చెప్పేశారన్నా ఏంటి అంటే, కొన్ని వచనాలు ప్లస్ అక్కడున్న డిస్క్రిప్షన్, 4 డిస్క్రిప్షన్స్ మనకున్నాయి. దానికంటే ముందు ఒక్కసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, జాన్ చాప్టర్ 3 verse 13. అక్కడ ఏమనుంది? యోహాను 3:16 మనకు తెలుసు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. కాబట్టి అంటే అక్కడున్న వివరణను బట్టి పరలోకమందు ఉన్న, అంటే దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నారు, నేను కాదనట్లేదు, కానీ అక్కడున్న ఆ వివరణను బట్టి, ఆ 4 డిస్క్రిప్షన్ని బట్టి ఇది ఈ దేవదూత, ఈ మైటీ ఏంజల్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఎలాగ మనం యేసు ప్రభు వారితో మనం లింక్ చేసి అర్థం చేసుకోవచ్చు అంటే, బైబిల్లో ఇంకా వేరే రెఫరెన్సెస్ ఆయన గురించి చెప్పినప్పుడు ఇక్కడున్న డిస్క్రిప్షన్, ఎందుకంటే 4 డిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఆ ఫస్ట్ వర్స్లో. ఆ మొదటి వచనంలో మనం ఇందాక చదివాము. మొదటిది హీస్ క్లోత్ విత్ ఎ క్లౌడ్, మేఘము ధరించుకొని ఉండెను. కాబట్టి తన అది దేవుని యొక్క పరిశుద్ధత గురించి, హిజ్ డీటీ, డివినిటీ. 104వ కీర్తన 3వ వచనంలో మనకి, అంటే ఇక చాలా వచనాలు ఉన్నాయి కానీ మనకి ఇది బైబిల్ స్టడీ కాదు, కాబట్టి నేను కొన్ని వచనాలు చూపించుకుంటా మనము ముందుకు వెళ్ళిపోదాం. 104వ కీర్తన 3వ వచనంలో ఏమని ఉంటుంది? Psalm 104 verse 3. జలములలో ఆయన తన గొదుల దూలములను వేసి ఉన్నాడు. రైట్. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. సో ఐ మీన్, డోంట్ యు థింక్ ఇట్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్, లార్డ్ జీసస్ క్రైస్ట్? అంటే ఈ వచనమును ఆధారం చేసుకుని ఇంకా పలు వచనాలు ఉన్నాయి మనకి తెలుసు. అంటే ఇవన్నీ మళ్ళీ నేను చదివించను. యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేల్ జనాంగమును ఆయన ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి ఆయన నడిపించిన తర్వాత ఆయన మేఘస్తంభముతో ఆయన నడిపించాడు. అలాగే సీనాయి పర్వతము దగ్గర
ఆయన ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు దేర్ వర్ డార్క్ క్లౌడ్స్ వెన్ హీ గేవ్ ద లా అండ్ మోషేకి తన కనపరుచుకున్నప్పుడు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఈజ్ యేసు ప్రభువారు ఆరోహణమైనప్పుడు ఒక పెద్ద మేఘము వచ్చింది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం, దయచేసి అది మనం చూద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారికి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. అంటే because of so many descriptions that the cloud represents the deity of God, and తర్వాత దేవదూతలు చెప్తారు ఆయన ఎలాగైతే ఆరోహణమయ్యాడో అలాగే ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి ఇవి కొన్ని వచనాలు, వీటిని బట్టి ఈ మైటీ ఏంజల్, ఈ బలమైన దేవదూత యేసు ప్రభువారు అని మనము అగ్రి అవ్వడానికి అవకాశము ఉంది. దాని తర్వాత ఇంద్రధనస్సు కదా, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. వీ నో రెయిన్బో ఈజ్ అ సింబల్ ఆఫ్ గాడ్స్ మర్సీ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఎక్కడొచ్చింది మనకి తెలుసు. నోవహు టైంలో ఆ వరద అయిపోయిన తర్వాత దేవుడు ఆ రెయిన్బోని తీసుకొని వచ్చి ఇంకా ఎన్నడూ నేను జలప్రళయమును బట్టి మానవాళంతటిని నిన్ను నాశనం చేయనన్నాడు. ఆయన ఇచ్చిన మాట అది. ఇప్పటి వరకు ఆయన రాకడ పర్యంతం అది జరగదు. We know. So what is the rainbow telling us? It is telling us God's mercy, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క నమ్మకత్వము అది మనకి కనపరుస్తున్నది. కాబట్టి ఒక్క వచనం మనం చూద్దాం. అంటే ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పులో నేను ఇందాక చెప్పినట్టు అందులో కూడా దేవుని యొక్క కృప ఉన్నది. హబక్కు 3వ అధ్యాయము 2వ వచనము. ఇంకా మనం ఫస్ట్ వర్స్లోనే ఉన్నాం 10వ అధ్యాయంలో. హబక్కు 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. రైట్. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందండి ప్రపంచమంతటిలో. ఈ సివియర్ time of crisis, but yet we are seeing the mercy of God. దాని తర్వాత ఆయన ముఖము కదా, అది సూర్యుని వలె ప్రకాశించుచున్నది. 10వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ డిస్క్రిప్షన్ ఈ మైటీ ఏంజల్ గురించి ఏమనుంది? ఆయన ముఖము సూర్యబింబము వలెను. కాబట్టి మొదటిది మేఘము, 2వది ఇంద్రధనస్సు, 3వది సూర్య బింబము. కాబట్టి దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎక్కడండి మనకి దేవుని యొక్క మహిమ మనం ఒక్కసారి చూడొచ్చు అంటే ఆయన 3 శిష్యుల ఎదుట రూపాంతరము చెందినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనకి తెలుసు 2వ వచనంలో పేతురు, యోహాను, యాకోబు ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. సో అక్కడ ఏం డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ ఏం వర్ణన ఉంది? మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లగా ఆయను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. దమస్కు మార్గములో మనకి తెలుసు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూడట్లేదు కానీ అక్కడ సౌలును దేవుడు దర్శించాడు, ఒక గొప్ప వెలుగొచ్చి ఆయన్ని కొట్టింది అని. హూ ఇస్ దట్? అందులో నుంచే స్వరము ఏంటి? నువ్వెవరు అంటే సౌలా నన్నెందుకు నువ్వు హింసించుచున్నావు? నువ్వెవరు అంటే నువ్వు సిలువ వేసిన యేసును మునుకోళ్లకు నువ్వు ఎదురు తన్నుట కష్టము. లైట్ హిట్ హిమ్. లోకములకు వచ్చిన ప్రతి ఒక్కరు వారిని వెలిగించు నిజమైన వెలుగు ఆయన. we know that. So probably that is the reason. And the last description is his feet
విచ్ ఆర్ లైక్ ఫైర్ కదా. ఆయన పాదములు ఆయన పాదములు 10వ అధ్యాయం 1వ వచనం చూసామండి మనం ప్రకటన గ్రంథం. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. అగ్ని స్తంభముల వలె ఉండెను. కాబట్టి దట్ టాక్స్ అబౌట్ హిస్ స్టెబిలిటీ అండ్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన స్థిరత్వం గురించి, ఆయన బలమును గురించి వివరించిన వర్ణన. కాబట్టి మిస్టీరియస్ ఏంజల్ మనకు అర్థమైపోయింది. అంటే some of you may agree, some of you may still say, Pastor, probably your interpretation is not right. Then I'm not arguing. I just put up my study before you. నేను చేసిన స్టడీని నేను మీ ఎదుట పెట్టాను. అయితే దాని తర్వాత, సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ అవర్ లార్డ్. 7వ బూర ఊదక మునుపు ఒక గ్యాప్ తీసుకొని దేవుడు తన యొక్క కనికరం ఏంటో, తన యొక్క కృప ఏంటో, తన యొక్క నమ్మకత్వం ఏంటో ఒకసారి చూపిస్తున్నాడు. హీ ఈస్ టేకెన్ ఎ గ్యాప్ అండ్ సేయింగ్ ఈవెన్ వైల్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్రైసిస్ అండ్ ఇటువంటి భయంకర పరిస్థితులు ఈ భూప్రపంచంలోకి రానై ఉన్నాయని ముందుగానే ఆయన హెచ్చరిస్తూ, అందులో కూడా దేవుడు తన కృపను ఎలా చూపిస్తున్నాడో ఆయన మరొకసారి జ్ఞాపకం చేయుచుండగా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా మనకి దేవుడు దయచేస్తున్నప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనం మరింత ఆయనకి సమర్పించుకొని ఆయన మీద ఆధారపడుతూ ఆయన చిత్తము నెరవేర్చాలన్న ఆశతో ఉంటున్నామా, లేకపోతే మన గురించే మనం పట్టించుకుంటూ మన ఆశల కోసం మనం జీవిస్తున్నామా? 2-3 వచనాల్లో, సో ద ఫస్ట్ వర్స్ వాస్ ద పిక్చర్ ఆఫ్ దిస్ మైటీ ఏంజల్ who seemed to be mysterious, but we understood that is Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారని మనకి కొంత స్పష్టత వచ్చింది. ఆ పిక్చర్, దాంతోపాటు ఆయన పోస్చర్, ఆయన నిలబడిన తీరు ఏంటది? 2-3 వచనాలు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక పుస్తకం ఉండెను. ఇది కూడా మిస్టరీ. మొత్తం నేను చెప్తున్నా కదండి, మొత్తం మిస్టరీ అది. ఈ స్పెషల్లీ దిస్ పోర్షన్ ఇస్ సో మెనీ మిస్టరీస్. ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉందంట. దీని దగ్గర తర్వాత వస్తాం మనం, అంటే తర్వాత అంటే ఇవ్వాలే. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. సో ఏంటండి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది? ఈ బలమైన దేవదూత ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మనం అన్నాం. ఆయన చేతిలో ఒక విప్పబడిన పుస్తకం, ఆ పుస్తకం దగ్గరికి ఎండ్లో వస్తాం మనం, మధ్యలో మేబీ, ఎందుకంటే దాని వివరణ ఉంటుంది దీని తర్వాత. ఆయన ఒక పాదమేమో నీటి మీద, ఒక పాదమేమో వేటి మీద, బ్రదర్ సారీ, ఆయన కుడిపాదం సముద్రం మీద ఎడమ పాదం భూమి మీద. అంటే సింపుల్గా ఇంకా ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి మనకు అర్థం కావాలంటే సమస్త భూమి మీద ఆయనకు అధికారం ఉందని పోస్చర్ అది. సముద్రం మీద, భూమి మీద అంటే హీ హెస్ గాన్ డొమినియన్ ఓవర్ దిస్ ఎంటైర్ ఎర్త్. సింపుల్, ఫార్ మీ ఇట్ ఇస్ సింపుల్. సమస్త భూమి మీద ఆయనకొక్కడికే అధికారం ఉందని సూచించేదానికి ఆ గంభీరమైన పోస్చర్. ఇప్పుడు మిస్టీరియస్ వాయిసెస్, ఇప్పుడు కొన్ని స్వరాలు, ఎందుకంటే ఆ బూరలు, ఆ ఉరుముల నుంచి వచ్చిన స్వరాలు ఏంటో చదివేద్దాం. 3వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. సింహము గర్జించినట్లు రైట్ గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. రైట్, ఇది యోహాను వింటున్న స్వరాలంటే. దిస్ ఇస్ ఆల్ ద విజన్ దట్ జాన్ హ్యాడ్. యోహానుకి దేవుడిచ్చిన గంభీరమైన దర్శనము భవిష్యత్తు గురించి చదివేస్తున్నప్పుడు వినండి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. రైట్, కాబట్టి అక్కడ కూడా ఒక మిస్టరీ ఉంది. ఈ స్వరముల ద్వారా, ఈ ఉరుముల నుంచి వస్తున్న స్వరములను బట్టి యోహాను ఏదో రాయబోయాడంట. దేవుడు అన్నాడు, నువ్వు రాయొద్దు,
కానీ దాని తర్వాత వివరణ ఉంది. ఏంటి ఆ స్వరాల ద్వారా, వాయిసెస్ ద్వారా బయలుపరచబడిన విషయాలు ఏంటంటే చదివేస్తే సరిపోతుంది. ఆ నెక్స్ట్ వర్స్ అనగా 5th verse నుంచి 5వ వచనం నుంచి. మరియు సముద్రము మీదను రైట్ భూమి మీదను నిలిచి ఉండగా ఆ. నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి రైట్ పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, రైట్ సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. రైట్, ఆల్ దీస్ మిస్టరీస్ విల్ బి కంప్లీటెడ్ అనే ఆ స్వరము వినటం. దీని తర్వాత కాబట్టి ఆ మిస్టీరియస్ వాయిసెస్ సెడ్ దట్ a time will come when all the mysteries will be revealed, అన్ని బయలుపరచబడి అవి సమాప్తం అవుతాయని. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. ఇప్పుడు ఆ పుస్తకం, ఐ టోల్డ్ ఇట్ ఈస్ ద మన్నా ఆఫ్ గాడ్, దేవుని యొక్క మన్నా. అంతేనండి, నాకు అర్థమైంది. దేవుని చేతిలో జీవాహారం నేనే అని చెప్పిన ఆయన హస్తములో ఆ పుస్తకము, దట్ లిటిల్ బుక్ ఇస్ నథింగ్ బట్ గాడ్ ఈస్ రిమైండింగ్ త్రూ దిస్ విజన్ అండ్ త్రూ జాన్ దట్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ హిస్ వర్డ్. ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ పుస్తకం ప్రాముఖ్యం. 8వ వచనం నుంచి 8 నుంచి 11 వచనాలు అంటే మనకప్పుడు 10th చాప్టర్ అయిపోతుంది. 8వ వచనం 10వ అధ్యాయం. అంతట పరలోకం నుండి నేను విన్న స్వరము రైట్ మరలా నాతో మాట్లాడుచు, ఓకే, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి రైట్ ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా ఆయన దానిని తీసుకొని తినివేయము. వాట్ డిస్క్రిప్షన్ అండ్ వాట్ ఎ రిమైండర్ టు టెల్ us that we need to keep eating the word of God every day. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యమును భుజించాలి. ఎందుకు? ఇది మనకి జీవాహారం. కానీ there is this beautiful description, again a very mysterious description, but it's so true about the word of God. దేవుని యొక్క వాక్యం గురించి ఆ గంభీరమైన మర్మము ఇక్కడ బహు స్పష్టంగా వివరింపబడింది. సరే తీసుకోండి, తినమన్నాడు. దాని తర్వాత కూడా చెప్పాడు ఏం జరుగుతుందో తింటే. అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. వాట్ ఎ డిస్క్రిప్షన్. తినేటప్పుడు తీయగా, లోపలికి వెళ్తే బిట్టర్గా ఉంటుందంట దేవుని యొక్క వాక్యం. అంటే దెన్ ఐ థాట్, I mean, how do I understand? Personally, this is again, whenever I interpret it is very personal to me. ఏంటి రెండు విషయాలు దేవుని వాక్యం గురించి. ఒకటి, మనం దానిని స్వీకరించాలి. రెండవది, దానిని ఇతరులకి పంచిపెట్టాలి. నాకు తెలిసిన విషయం, here it said you swallow or you eat, and we know in different passages in the బైబిల్లో పలు చోట్ల దేవుని యొక్క వాక్యము గురించి, ఉదాహరణకి యేసుప్రభు వారి యొక్క శోధింపబడినప్పుడు ఆయన పదే చెప్పింది ఇట్ ఈస్ రిటన్. దేవుని యొక్క వాక్యంలో ఉంది, మనిషి రొట్టి మూలంగా మట్టుకే కాక దేవుని యొక్క వాక్యమును బట్టి జీవిస్తాడని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. రైట్, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని, రొట్టి వల్ల మట్టుకే కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాటను బట్టి జీవించును అని వ్రాయబడి ఉండెను. 3 సార్లు ప్రతి శోధనను ఎదుర్కొంటున్నప్పుడు యేసుప్రభు వారు సాతానుకు చెప్పింది అండ్ ఇట్ ఈస్ రిటన్ అని రాయబడి ఉండెను. సో ఇట్ రిమైండ్స్ us that we need to come back to the word of God every day.
దేవునితో అనుదినము చక్కని సహవాసము సంబంధం కలిగిన వారు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చుతూ దేవుని వాక్య పఠనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీస్ ఆర్ 2 థింగ్స్ కదండి, ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి, వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ విశ్వాస అయినప్పటికీ అనుదినము ప్రార్థనా సమయం ఉండాలి. అనుదినము వాక్య పఠన, వాక్యమును అర్థం చేసుకోవటం, వాక్యమును ధ్యానం చేయటం, వాక్యమునకు విధేయత చూపించటం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాలు దేవుని యొక్క వాక్యం ఎంత ప్రశస్తమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత అవసరమో మనకి గుర్తు చేయడానికి చూపిస్తున్న వచనాలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా, రైట్, నీ మాటలు నాకు దొరకగా అంటున్నాడు, నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. మీ పట్ల ఇది నిజమా? నా పట్ల ఇది నిజము. చదివిన సహోదరుల పట్ల ఇది నిజం. ఐ కెన్ ఫుల్లీ అక్నాలెడ్జ్. బట్ ఈజ్ ఇట్ ట్రూ? ఎలాగైతే ఇర్మియా చెప్పాడో ఆ మాటలు, ఈ మాటలు నేను భుజించి తిని. అనుదినము దేవుని వాక్యమును భుజించాలి. ఇప్పుడిప్పుడే రక్షింపబడిన వారికి ఈ వాక్యము పాలైతే మనకి తెలుసు. పెద్దవారికి ఇదే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వాటెవర్. మీరు వెజిటేరియన్ అయితే వెజ్ బిర్యానీ, ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా. సో స్వాలో ద వర్డ్. అండ్ 1 more verse I'll show you. యోబు గ్రంథం, లేకపోతే 2 more verses and we'll go to the next mystery. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. జోబ్ చాప్టర్ 23 verse 12. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. వావ్, దేవుని యొక్క నోటి మాటలు, దట్ షుడ్ బి అవర్ స్టాండర్డ్ అండి. లాస్ట్ వర్స్, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. 1 Peter 1st chapter verse 22. మీరు క్షయ బీజము నుండి కాక, రైట్, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, రైట్, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. రైట్. అయితే ఏంటండి పాస్టర్ గారు, తింటున్నప్పుడు తేనెవలే తీయగా, కడుపులోకి వెళ్ళినప్పుడు చేదుగా అంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని వాక్య భాగాల్లోకి మనం వచ్చినప్పుడు ఇట్ రియలీ థ్రిల్స్ అస్. ఎక్కడైతే దేవుని ప్రేమ గురించి ఉందో, దేవుడి కనికరం గురించి ఉందో, దేవుని కృపను బట్టి ఉన్నదో అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఏముంటుంది? సంతోషంగా ఉండదు? ఎందుకు ఉండదు? ఐఎమ్ సో హ్యాపీ, ఐ ఫీల్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్ వెన్ యూ రీడ్ దోస్ ప్యాసేజెస్. కానీ అదే రీతిగా కొన్ని వాక్య భాగాల దగ్గరికి వచ్చినప్పుడు, కొన్ని వివరణ మనం చదివినప్పుడు, అది మన మనసులో కలత తీసుకొని వస్తుంది. సో ఐఎమ్ ఓన్లీ సీయింగ్ ఇట్ దట్ వేస్. దేర్ ఆర్ పోర్షన్స్ ఇన్ ద బైబుల్ దట్ ఆర్ దేర్ టు కరెక్ట్ us, and correction is always painful. It is bitter. And there are portions in the Bible that are sweet. But both are needed. రెండూ కావాలి. అది దేవుని యొక్క గ్రంథము గురించిన వర్ణన. ఆ మిస్టరీ బుక్, ఆ చిన్న పుస్తకం తెరిచుండిందంట. ఈ మైటీ ఏంజల్, బలమైన దేవదూత హస్తంలో ఎవరికైతే సమస్త భూమి మీద అధికారం ఉండిందో, అయితే ఆ గ్రంథం తీసుకొని తను తిన్నాడు. దేవుడు చెప్పినట్టే అది తీయగానే ఉండింది, కానీ తర్వాత చేదు. దేవుని యొక్క వాక్యమును మనం భుజించాలి. దేవుని యొక్క వాక్యమును మనం ఇతరులకు పంచిపెట్టాలి. స్వాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు 11వ అధ్యాయం కాబట్టి 10th chapterలో
10వ అధ్యాయంలో 2 మెయిన్ మిస్టరీస్ ఆర్ రాదర్ 3 మిస్టరీస్ మనం చూసాం. ద మిస్టరీ ఆఫ్ ద మైటీ ఏంజల్, బలమైన దేవదూతని యొక్క మర్మము, ఆ స్వరాల యొక్క మర్మము, ఉరుముల ద్వారా వచ్చిన స్వరాలు. 3వది ఆ చిన్న పుస్తకము అన్న మర్మము. ఇప్పుడు అనదర్ డిస్కషన్ అండ్ డిబేట్ అండ్ స్టిల్ బైబిల్ కమెంట్రేటర్స్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఈ 11వ అధ్యాయంలో ప్రప్రథమముగా 2 సాక్షులు. ఇది భవిష్యత్తులో జరగబోయేవా? ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవే. ఈ లోకంలో ఆ 7 సంవత్సరాల భయంకరమైన శ్రమ, క్రీస్తు విరోధి బయటకు వచ్చినప్పుడు, సమస్త ప్రపంచపు ఎకానమీని కంట్రోల్ చేస్తున్నప్పుడు, సమస్త ప్రపంచపు మతాలను కంట్రోల్ చేస్తున్నప్పుడు 2 వ్యక్తులు మనం అది చూసాం 13వ అధ్యాయంలో. క్రీస్తు విరోధి, దాని తర్వాత అబద్ధ ప్రవక్త. యాంటీ క్రైస్ట్ అండ్ ద ఫాల్స్ ప్రాఫిట్ now have taken control and all of this is going to happen in the future. భవిష్యత్తులో జరగబోయేవి దేవుడు హెచ్చరికగా పెట్టగా ఏంటి మనం ఇవాళ నేర్చుకునేది? ఆ సమయములో మరొక మర్మము, ఆ మర్మము 2 సాక్షులు. 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, దాని తర్వాత 3వ వచనం నుంచి ఆ సాక్షుల గురించిన విషయం ఉంటుంది. గబగబా మనం చూసేస్తాం. మొదటి 2 వచనాల్లో యెరూషలేము దేవాలయము, ఎందుకంటే ఆయన తిరిగి రాక మునుపు గమనించండి, యెరూషలేములో ఆయన మందిరము కట్టబడుతుంది లిటరల్గా. ఎలాగన్నది నన్ను అడగబాకండి. అది యాంటీ క్రైస్ట్ రూల్లో పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే అందరినీ కలుపుతాడు కదా. ఇప్పుడు ఎవరైతే గొడవ పడుతున్నారో, నేను ఇక్కడి నుంచి చెప్పవలసిన అవసరం లేదు, ఎవరైతే గొడవ పడుతున్నారో ఆ స్థలము గురించి, ఎలాగైతే మన దేశంలో కూడా ఒక స్థలం గురించి, అయోధ్య గురించి ఎంత గొడవైంది, ఎన్ని సంవత్సరాలు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఫైనల్గా కోర్టు తీర్పును బట్టి ఇప్పుడు ఆ స్థలములో రామ్ మందిర్ నిర్మించుతారో లేదో నాకు తెలియదు. దాంతో నాకు ఏ రకమైన గొడవ లేదు. అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడీ సైడ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ వాట్ పీపుల్ ఫెల్ట్ వాజ్ ఇంపాసిబుల్. మన దేశపు పౌరులు ఏదైతే సాధ్యం కాదని అనుకున్నారో మన కళ్ళ ఎదుట సాధ్యమవుతుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, బహుశా August 5th ఎప్పుడు, ఐ మే కోట్ ద డేట్ రాంగ్, కానీ ఆ భూమి పూజ జరగబోతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు సపోజ్ టు అటెండ్. ఈ లోపల నేపాల్ వాళ్ళు అన్నారు రాముడు మా దగ్గర పుట్టాడని. మరి అది, సో ఐ డోంట్ ఈవెన్ నో. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ వాట్ ఐ రెడ్ ఇన్ ద పేపర్, not to create any other controversy or pass any remark against any religion. That is not my job. ఏ మతమునకు వ్యతిరేకంగా కానీ దానికి అనుకూలంగా కానీ నేను చెప్పవలసిన అవసరత నాకు లేదు. కానీ అంత పెద్ద ఇష్యూని మరి రిజాల్వ్ చేసినట్టే అలాగే ఇంకొక ఇష్యూ ఉంది, అది ఇప్పుడే రిజాల్వ్ అవ్వదు. యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది లిటరల్గా. ఎందుకంటే ఆ 7 సంవత్సరాల ఆ భయంకరమైన శ్రమలో ఎప్పుడైతే ఈ క్రీస్తు విరోధి పూర్తి కంట్రోల్ తీసుకుంటాడో, మొదటి 3.5 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడున్న ఆ వర్ణన మొదటి 2 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము. యోహాన్ని కొలవమని, లిటరల్గా కొలవమని దేవుడు చెప్తున్నాడు. సో ఇట్స్ ఎ ఫిజికల్ టెంపుల్. ఎందుకంటే కొంతమంది బైబిల్ కమెంట్రేటర్స్ అండ్ కొన్ని ఫెలోషిప్స్ యొక్క నమ్మకం ఏంటంటే ఇది యాక్చువల్గా లిటరల్ కాదండి, ఇది ఇట్స్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ చర్చ్. నో, దిస్ ఇస్ రియల్ బికాస్ దేర్ ఆర్ రియల్ మెజర్మెంట్స్ దేర్. కాబట్టి ఇట్స్ ఎ రియల్ స్ట్రక్చర్. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ దట్ ఈస్ గోయింగ్ టు బి బిల్ట్ ఇన్ జెరూసలేం. 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణను కొలత వేయొద్దు, విడిచిపెట్టుము. అది అన్యులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు, అంటే 3.5 years మనం ఇది చూసాము. 1260 days. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్ నేను అప్పుడు క్యాలిక్యులేషన్లు అన్నీ మనం చేసాం, క్యాలిక్యులేటర్ పెట్టుకొని. మళ్ళీ ఇప్పుడు చేయొద్దు. 360 into, if you take 1 year as 360 days, now it is 365, you will get 1260. చదివేసాను బ్రదర్, సారీ.
42 నెలలు రైట్. పరిశుద్ధ పట్టణంను కాలుతో త్రొక్కుదురు. ఎవరు ఈ అన్యులు? ఎప్పుడిది? సో ఇట్ ఈస్ దట్ దోస్ వర్సెస్ టెల్ us ద ఎంటైర్ 7 years. ఫస్ట్ 3.5 years బాగుంటుంది. ఫస్ట్ 3.5 years యూదులు చక్కగా వారు మందిరం కట్టేసుకున్నారు, ఇంకా ఆరాధన జరుగుతుంది, యూదులకు కావాల్సింది అదొక్కటే. కాబట్టి ఇంకా క్రీస్తు విరోధి ఈజ్ గాడ్. అయితే 3.5 years అయ్యాక మనకి తెలుసు, వాడే ఆ మందిరంలోనికి వచ్చి తను ఆరాధించమంటాడు. అప్పుడు అన్యులు ఆ మందిరమును వారి కారుతో త్రొక్కెదరు. దట్ ఈస్ ద ఫ్యూచర్. అయితే ఆ టైంలో, భవిష్యత్తులో జరగబోయే ఆ టైంలో దేవుడు మళ్ళీ అగైన్ యూ సీ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుడు ఆ 1,44,000 Jews-ని ఆయన తన గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్గా ఈ భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి గంభీరమైన రిపెంటెన్స్ అండ్ రివైవల్ ఈ భూప్రపంచంలో వస్తుంది ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్. ఐ ఫుల్లీ బిలీవ్ అటువంటి రివైవల్, రిపెంటెన్స్ ఇంకెప్పుడు రాదు. ఈ 1,44,000 Jews వెళ్ళి ప్రపంచం అంతటా దేవుని యొక్క సువార్తను ప్రకటించుచుండగా, అయితే 2 సాక్షులు అక్కడికి వస్తారు. 2 సాక్షులను దేవుడు లేవనెత్తున్నాడు. ఎవరు వీరు? మీరు చూస్తే 3వ వచనం నుంచి, నా 2 సాక్షులకు అధికారం ఇచ్చదను, నా 2 సాక్షులకు అధికారం ఇచ్చదను, వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచించును. కాబట్టి దిస్ ఇస్ దట్ 1260 days, 3.5 సంవత్సరాలు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రైట్ 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించినలా వారి నోటి నుండి అగ్ని బయలువిడలి వారి శత్రువులను దహించివేను కనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించినలా అలాగున వాడు చంపబడవాలి. కాబట్టి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. రిపెంటెన్స్ మెసేజ్ వీళ్ళు ఇస్తున్నారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ opinions or beliefs about who these 2 are. It is still a mystery. అయితే నేను మళ్ళీ చేసిన స్టడీని బట్టి నాకు కలిగిన ఒప్పింపు, అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ ద కన్విక్షన్ దట్ ఐ హ్యాడ్. యూ మే బీ కన్విన్స్డ్, యూ మే నాట్ బీ కన్విన్స్డ్. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దేర్ ఇస్ నో కాంట్రవర్సీ అబౌట్ వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఎలైజా. అందరూ ఒప్పుకుంటున్నారు ఏలియా ఒకళ్ళని, అందులో లేదంటే ఐ రెఫర్డ్ సో మెనీ థింగ్స్. కామన్ నేమ్ ఉన్నది ఏలియా, ఎందుకంటే తాను మరణం చూడలేదు. దాని తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్, బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ మోసెస్ అండ్ ఎలైజా. మోషే, ఏలియా. ఎందుకండి ఎంత గొడవ? మనం పరలోకానికి వెళ్తాం, వాళ్ళిద్దరు అప్పుడు కల్లారు మనకు కనిపిస్తారు అక్కడి నుంచి. సో దట్ ఈస్ వెన్ వీ విల్ ఫుల్లీ నో వెదర్ ఇట్ ఈస్ మోసెస్ ఆర్ ఎలైజా, బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇట్ ఇస్ మోసెస్ అండ్ ఎలైజా. ఎందుకు అంటే మళ్ళీ రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దేవుడు మహింపరచబడినప్పుడు అక్కడ ఏలియా తర్వాత మోషే కనిపించారు. అండ్ మోసెస్ రిప్రజెంట్స్ లా, వి నో దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. సో దట్ ఈస్ వేర్ ఐ లీవ్. అయితే వారిచ్చిన ఆ వర్తమానాన్ని బట్టి, వారికి ఇచ్చిన అధికారమును బట్టి, వారు తీసుకొని వస్తున్న ఆ దీనిని బట్టి ప్రపంచంలో వారందరూ వీరిని ప్రేమించరండి. వారి మాటలు విని మారే వాళ్ళు ఉంటారు, వీడెప్పుడు చచ్చిపోతాడా అని. కానీ అలాగే జరుగుతుంది. మనం చదివేద్దాం, దాంతో నేను ముగించేస్తాను. సో యు సీ ద మెసేజ్ ఆఫ్ దిస్ విట్నెస్. ఈ సాక్షులు ఇచ్చిన వర్తమానం, దాని తర్వాత ఆ సాక్షులు గురించిన మర్మం మనం చూస్తున్నాం. మిగతా వచనాలు చదివించేస్తున్నాను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారం కలదు. వాట్ పవర్! వారు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. కానీ వీళ్ళెవ్వరూ ఏం చేయలేరండి. కాబట్టి ఆలోచించండి ఎట్లా ఉంటుందో. ఒకటేమో అక్కడ క్రీస్తు విరోధి ఉన్నాడు, రెండోదేమో ఈ అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వాళ్ళిద్దరు ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. కానీ దేవుడు 2 సాక్షులు తీసుకొని వచ్చాడు వీరి మధ్యలో. 2 సాక్షులను నిలబెట్టి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. వీళ్ళు ఏమి చేయాలన్నా వారిని చేయలేకపోతున్నారు. థింక్ అబౌట్ ఇట్. అమేజింగ్. That means to say, even if Satan has taken control of this world, even in the future, while God is allowing this bad, God is still in control. And this is another example when he uses these 2 witnesses. 2 సాక్షులను నిలబెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో.
భవిష్యత్తులో జరగబోయేది చూసేసేయండి, చూడండి ఏమవుతుందో. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధంలో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి రైట్ జయించి జయించి వారిని చంపును. ఈ బీస్ట్ ఎవరో మనకి తెలుసు. వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సుధమనియు ఐగుప్తనియు పేరు. రైట్. అచ్చట వారి ప్రభువు కూడా సిలివేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు. 3.5 days. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించి లైవ్ టెలికాస్ట్ మొత్తం ప్రపంచం అంతా 30 years బ్యాక్ ఇది చెప్తే ఎవడు నమ్మేవాడు కాదు. ఇప్పుడు అందరూ తెలుసు. ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఇప్పుడు మనం ప్రపంచంలో ఏది జరుగుతున్నా. సో ది ఎంటైర్ టెక్నాలజీ ఇస్ రైట్ దేర్ నౌ. ఉత్సహించచ్చు ఒకరికొకడు కట్నములు పంపుకొందరు. అంటే అబ్బా పీడ పోయిందిరా నాయన, వీళ్ళిద్దరు పోయారు అని మొత్తం 3.5 days సెలబ్రేషన్. అయితే ఆ 3 భలే వర్డ్ అండి, నాకు చాలా నచ్చుతుంది. అయితే అని అంటే బట్ అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట 3.5 days అయిన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మను వచ్చి వారిలో ప్రవేశించిన గనుక హల్లెలూయా వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. సో దే విల్ బి రిజరెక్టెడ్ అని చదివేసేయండి బ్రదర్స్. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహింపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. అది నెక్స్ట్ సండే. నా టైం అయిపోయింది. మరి 2వ శ్రమ అంటారు ఏంటండి ఇప్పటి వరకు? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు, 4 బూరలు ఒక సెట్. అది శ్రమ కాదంటే అది శ్రమే, కానీ దాని తర్వాత భయంకరమైన శ్రమలు. అయ్యో 3 శ్రమలు. 5వ బూర ఊదగా భయంకర శ్రమ లాస్ట్ వీక్. 6వ బూర అయిపోయింది. 7వ బూరకు గ్యాప్. ఈ గ్యాప్లో దేవుడు గుర్తు చేస్తున్నాడు సమస్త భూమి మీద ఆయనకు అధికారం ఉందని, ఆయన కృపా కనికరము ఎంత గంభీరమని. And we saw a couple of mysteries by the help of God. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి ఒక్కమారు వినిన వాక్యపు వెలుగులో మీ గృహాల్లో ఉండి ఆరాధనలో మీరు పాల్గొన్నారు. వినిన వాక్యపు వెలుగులో ఒక్కసారి మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. ఇదేదో కేవలము ఫ్యూచర్ గురించిన అండర్స్టాండింగ్ కోసం కాదండి, మనం మార్చుకోవడానికి, మన జీవితాలు సరిచేసుకోవడానికి, ఆయన రాకడ కోసం, ఆయన నామం ఎరిగిన వారం సిద్ధంగా ఉండడానికి, ఆయన ప్రేమను పంచిపెట్టడానికి, ఆయనతో మన సంబంధాన్ని బలపరుచుకోవడానికి దేవుడు ఈ విషయాలను మన ఎదుట పెట్టారు. ఒక్కసారి మీ జీవితాన్ని మీరు సరిచేసుకొని దేవునితో మీరు చక్కని సంబంధం కలిగి ఉండండి. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన మాటల్ని బట్టి ప్రభు మీకు వందనాలు. భవిష్యత్తులో నాయన ఎటువంటి పరిస్థితులు వస్తాయో మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారు నాయన తిరిగి రాక మునుపు ఇంత స్పష్టంగా మీరు వివరించగా మేము ప్రభు సరి అయిన జీవితాలు జీవించడానికి సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.